వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @Dana Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకొక న్యూ మోడల్ కడా బ్యాంగిల్స్ అనేది మేకింగ్ క్లియర్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికి మనం యూజ్ చేసేవి ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి, B7000 గ్లూ ఒకటి, ఇది 50 ml అనమాట. 150 ml కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ నేను యూజ్ చేస్తున్నాను, కటర్. సో వీటి లింక్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే అడుగుతున్నారు కాబట్టి ఆ పెన్నుని ఏమంటారు అని. అది గ్లూ స్టిక్ అనమాట. అలాగే 1 కట్ బ్యాంగిల్ ఒకటి కావాలి. ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ డ్రాప్స్ అనమాట. ఐ షేపు లైట్ గ్రీన్ అనమాట, పెసరపట్టు కలర్లో లైట్ కలరు. ఇది వచ్చేసరికి గోల్డ్, సెరామిక్ గోల్డ్ 6K ఐ షేప్ కుందన్స్, 4 mm రౌండ్ పర్పుల్ కలర్ ఇది కూడా. సో ఇది వచ్చేసరికి 3 mm సెరామిక్ గోల్డ్ అనమాట. ఇవి కుందన్స్. సో 4 యూజ్ చేశాను. అంటే సింపుల్లో అనేది మన దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ కుందన్స్ ఉన్నా ఇలా కడా బ్యాంగిల్స్ అనేది నీట్గా అలాగే మంచి లుక్తో మేక్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈ కడా బ్యాంగిల్స్ ట్రెండింగ్ ఉంటుంది. అలాగే మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి తక్కువ మెటీరియల్తో అవుతుంది అని చెప్పేసి మీకు కూడా అనేది ఇది షేర్ చేస్తున్నాను. సో మేకింగ్ వీడియోస్ అనేవి లేదు అంటే మీరు మేకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసి మన దగ్గరే ఈ మెటీరియల్ మొత్తము అనేది ఉందన్నమాట. మీరు ఆర్డర్ కనుక ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే సో దీనికి సంబంధించిన మెటీరియల్ ఇదే కాదు, సో మీకు ఏ బ్యాంగిల్స్కి సంబంధించి మెటీరియల్ కావాలి, ఈ మోడల్లో చేసుకోవాలి అన్న అవైలబుల్గానే ఉంది. పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో గోల్డ్ కలర్ థ్రెడ్ని నేను ఇలా 1 కట్ బ్యాంగిల్కి వ్రాపింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇలా యాక్సెస్ మిగిలింది ఏమైతే ఉందో సో అది అంతా కట్ చేసుకుని ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కొంచెం పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడే. సో ఫ్రంట్ సైడ్కి అనేది మనము స్టిక్ చేయకుండా బ్యాక్ సైడే అనేది స్టిక్ చేసేసుకోవాలి. సో బ్యాంగిల్ మొత్తం ఇలా నీట్గా వ్రాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డిజైనింగ్ పార్ట్ అనమాట. దీనిపైన డిజైనింగ్ ఎలా వేస్తున్నానో కూడా మీరు క్లియర్గా అనేది చూడొచ్చు. సో ఇలా మీకు వచ్చిన డిజైన్స్ మొత్తం కడా బ్యాంగిల్స్లో డిఫరెంట్ కుందన్స్ యూజ్ చేసి చాలా మోడల్స్ అనేది చేయొచ్చు ఇలా కడా బ్యాంగిల్స్తో. ఆల్రెడీ ఒక కడా బ్యాంగిల్ అనేది అంటే ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇంకా కూడా ఈ ముందల వీడియోలో కూడా నేను కడా బ్యాంగిల్ పోస్ట్ చేశాను అనమాట. సో ఇది ఇంకొక మోడల్. చాలా మోడల్స్ మేక్ చేసుకోవచ్చు. బిగినర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ట్రెండింగ్ ఉంటుంది, అలాగే మీకు తక్కువ మెటీరియల్ ఖర్చు అవుతుంది. సో వీడియోస్ చేసుకోవడానికి అలాగే మీరు పర్ఫెక్ట్గా చేయడానికి ఈ బ్యాంగిల్ పైన వర్క్ బాగా వస్తుందన్నమాట. సో ఈ మధ్యలో అనేది 4కి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, 6K 4 సైడ్ పెట్టాను. ఆ 4 సైడ్ మిడిల్లో 6K ఐ షేప్ సిరామిక్ గోల్డ్ కలర్వి అనేది స్టిక్ చేశాను. సో సైడ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో ఈ గ్యాప్స్లో నేను డ్రాప్స్ అనేది ఫిల్ చేశాను అనమాట. పర్పుల్ కలర్ డ్రాప్స్ అనేది నేను ఫిల్ చేశాను. సో మిడిల్లో అనేది మనకి హైలైట్ లుక్ రావడానికి ఏదైనా మనము కుందన్ పైన కుందన్ స్టిక్ చేసుకుంటే అది చాలా బాగా లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 4 mm పర్పుల్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేశాను. ఇంకొకసారి అనేది ఈ డిజైన్ క్లియర్గా అనేది మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటని చెప్పేసి. సో క్లియర్గా ఉంటుంది, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగినర్స్కి మన ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అలాగే మెటీరియల్ మీరు ఏవి మెటీరియల్ కావాలి అన్నా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడే అనేది పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఎలా సేల్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అన్ని వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మీరు అవి చెక్ చేసుకుని మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే సో ఇక్కడ కింద కంటిన్యూ చేస్తున్నాను అనమాట డిజైన్ అనేది. సేమ్ పైన ఏదైతే మనము ఫ్లవర్ డిజైన్ అనేది వేసామో కింద కూడా సేమ్ అదే ఫ్లవర్ డిజైన్. అలాగే అంటే ఇంకొకసారి అనేది చెక్ చేశారనుకోండి మీరు, సో నేను ఎలా అనేది డిజైన్ వేస్తున్నాను ఏంటో అర్థమైపోతుంది. అంటే మీరు చూశాక ఒకసారి ట్రై చేస్తే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు ఏమైనా టఫ్గా ఉంది అంటే వీడియో చూసి డిజైన్స్ నేర్చుకోవచ్చు. లేదంటే మీ ఓన్గా అనేది మీరు డిజైన్ వేస్తున్నా మీకు అది అనేది బాగా వచ్చిందనుకోండి, మీ ఓన్గా ఫస్ట్ టైం వేసి చాలా బాగా లుక్ వస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. చేయగలము అని చెప్పేసి. అందుకే ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి ఇవి చేసుకోవడానికి. తర్వాత నుంచి మీరు కస్టమైజ్ కూడా చేయొచ్చు.
ఆన్లైన్ బిజినెస్ కూడా అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే మీకు ఒకవేళ మీరు విజయవాడలో ఉన్నట్లయితే సో నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, విజయవాడలో ఎక్కడ కుందన్స్ దొరుకుతాయి ఏంటి హోల్సేల్గా అని చెప్పేసి. అలాగే ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చివరి వరకు ఈ వీడియో అనేది చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.